బ్రహ్మదేవుడి మానసపుత్రులలో ఒకరు అత్రి మహర్షి. ఆయన బ్రహ్మదేవుడి నాలుక నుంచి ఉద్భవించినవారు. గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఒకానొక సమయంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుండగా రాక్షసులు ప్రయోగించిన కొన్ని లక్షల అస్త్రాలు సూర్యచంద్రులిద్దరినీ పూర్తిగా కప్పేశాయి. దాంతో లోకమంతా చీకటి అలుముకుంది. అటువంటి సమయంలో దేవతలు తమని రక్షించమని అత్రి మహర్షిని ప్రార్థించారు. వారిని రక్షించడం కోసం తన అఖండమైన తపశ్శక్తితో తానే సూర్యుడిగా మారి రాక్షసులపై నిప్పుల వంటి కిరణాలను ప్రసరించారు. అదే సమయంలో చంద్రుడిగానూ మారి దేవతలకు వెలుగును ప్రసాదించారు. దాంతో ఆ చీకట్లో చంద్రుడి కాంతిలో చూడగలిగి తిరిగి తమ సేనలను కూడగొట్టుకోగలిగారు. ఆ యుద్ధంలో గెలిచారు. మత్స్యపురాణం ప్రకారం వాస్తుశాస్త్రాన్ని రచించిన 18 మంది గురువులలో అత్రి మహర్షి కూడా ఒకరు. మన పురాణాల ప్రకారం మహాపతివ్రతలుగా చెప్పుకునే వాళ్లల్లో మొట్టమొదటిగా చెప్పుకునే పేరు అనసూయ. ఈవిడ అత్రి మహర్షి భార్య, దత్తాత్రేయ స్వామివారికి తల్లి. ఒకానొకప్పుడు భూమిపై భయంకరమైన కరువు కాటకాలు వచ్చి గంగానది కూడా పూర్తిగా ఎండిపోయింది. మానవాళిని రక్షించడం కోసం అనసూయమ్మ తీవ్రమైన తపస్సును ఆచరించి గంగానది యొక్క మరో స్వరూపమైన మందాకిని నదిని భూమిపైకి వచ్చి ప్రవహించేలా చేసింది. దాంతో కరువు కాటకం తీరి భూమి మళ్లీ సస్యశ్యామలమైంది. మరొకప్పుడు దేవతలకి ఒక గొప్ప దైవకార్యం పూర్తి చేయడం కోసం చీకటి ఎక్కువ రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ సూర్యభగవానుడి రథం ప్రయాణించకుండా ఆపడం వారికి సాధ్యమయ్యే పని కాదు. వారి ప్రార్థన మేరకు అనసూయమ్మ తన పాతివ్రత్య శక్తితో ఆయన రథం నడవకుండా 10 రోజులు ఆపింది. అంటే ఆ 10 రోజులు లోకంలో సూర్యోదయం అవలేదన్నమాట. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ప్రకారం సీతారాములు అరణ్యవాసం చేస్తూ అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లినప్పుడు సీతమ్మకి స్త్రీధర్మ రహస్యాలని అనసూయమ్మే ఉపదేశం చేసింది. ఆ తల్లి తనను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చింది. మరో మహాపతివ్రతైన సుమతి భర్తను బతికించింది కూడా తన పాతివ్రత్య శక్తితోనే. ఆమె భక్తికి తపస్సుకి మెచ్చి సాక్షాత్తు త్రిమూర్తులు ముగ్గురు ఆమెకు బిడ్డగా వచ్చారు. సృష్టిలో నా భూతో నా భవిష్యత్ అనిపించిన ఎన్నో పనులు, దేవతలకు కూడా సాధ్యం కాని బృహత్ కార్యాలు ఒక పతివ్రతామ తల్లికి సాధ్యమయ్యాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.